హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఢిల్లీ అనగానే మనం అందరం చూడాలనుకునేది రెడ్ ఫోర్ట్. సో ప్రజెంట్గా మనం కనిపిస్తున్నటువంటిది రెడ్ ఫోర్ట్. ఇక్కడికే వచ్చాయి ఈరోజు నేను. సో దీని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. ఈ రెడ్ ఫోర్ట్ లోపల ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు కూడా ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ దివానీ ఈ ఆమ్, దివానీ ఈ కాస్, రంగ్ మహల్, ముంతాజ్ మహల్, మోతీ మసీద్, హయత్ బక్ష్ బాగ్, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు అయితే ఉన్నవి. ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. రెడ్ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో ఇన్ సైడ్. సో రెడ్ ఫోర్ట్లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఏదో ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మాన్యుమెంట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంటుంది. మన ఈ రెడ్ ఫోర్ట్ లోపల ఒక మ్యూజియం కూడా ఉంటుంది. మ్యూజియం ప్లస్ ఈ మాన్యుమెంట్ రెండింటిని కలిపి అయితే మనకు 80 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఫారినర్స్ కూడా మనకు వెళ్ళొచ్చు. సో వాళ్ళకైతే దాదాపు 870 రూపీస్ టికెట్ ఉంటుంది అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ని బుక్ చేసి వెళ్ళొచ్చు. మనకు కనిపించేటువంటిది టికెట్ కౌంటర్. టికెట్ అయితే తీసుకుని వెళ్దాము. ఇక్కడ ఒక క్లాక్ రూమ్ కూడా అందుబాటులో ఉంటుంది. మీ బ్యాగ్స్ లేకపోతే హెవీ లగేజ్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళొచ్చు. సో ఇక్కడ క్యూ అయితే ఉన్నారు, వెళ్ళి నిల్చుందాం టికెట్ కోసం. ఒక గైడు ఫారినర్స్ తోటి బేరం చేస్తుంటూ అవి చూపించినందుకు ఎంత కావాలన్నట్టుగా. సో మొత్తానికి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇదే దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్. ఎంట్రీలోనే మనకు దుర్గామాత అమ్మవారి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోదాం మనం ముందుకైతే. ఇంకా ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ. ఎంత అంటే మనకు కొద్దిమందిగా గొడుగులు కూడా తీసుకొచ్చుకున్నారు. చూడండి ఒకసారి, అంత ఎక్కువ ఉన్నది ఇక్కడ. మార్నింగ్ జస్ట్ 11:30 మాత్రమే టైం అవుతుంది. సో ఈ ఢిల్లీలో ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఉంటేనేమో వేడి చాలా ఎక్కువ ఉంటుంది, ఉంటేనేమో చలి చాలా ఎక్కువ ఉంటుంది. సో వేడైనా చలైనా రెండింటిని కూడా దీన్ని తట్టుకోలేము ఇక్కడ మనం. సో మనకు కనిపిస్తున్నటువంటిదే ఈ సింహద్వారం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ దగ్గరనే మనకు 2 ఫిరంగులు కూడా కనిపిస్తున్నవి. ఇక్కడ ఈ రాజ చిహ్నానికి సింబాలిక్గా ముందు ఎంట్రన్స్ లోపలనే ఒక 2 ఫిరంగులు ఉండవు. ఇక్కడ ఒక ఫిరంగి ఉంది, తర్వాతకి ఇక్కడ ఇంకొక ఫిరంగి ఉంది. ఇక్కడ చాలామంది జనాలు అయితే ఫోటోల కోసం అయితే బాగానే ఉన్నారు. చలో మనం కూడా ఒక ఫోటో అయితే దిగేద్దాం. ఈరోజు శనివారం కదా, వీకెండ్. సో చాలామంది జనాలు అయితే వచ్చేసారు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇదంతా కూడా, సూపర్. సో ఈ గేట్ లోపల ఇక్కడ నుంచి మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా వావ్, ఇక్కడ పోలీసుల ప్రహారీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మొత్తం చూడవచ్చు దీన్ని. అన్ని వేళలా అన్ని డైరెక్షన్ నుంచి కనిపెడతా ఉన్నారు. ఈ రెడ్ ఫోర్ట్ మీద మనకు 3 రంగుల జెండా రెపరెపలాడుతూ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ దీన్ని. సో ఇక్కడ మనకు ప్రతి సంవత్సరం 15th ఆగస్టు రోజున మనకు జెండా వందనాన్ని మన ప్రధానమంత్రి ఆయన చేతుల మీదుగా ఎగరేస్తారు. ఆగస్టుకి ప్రతి సంవత్సరం మనకు జెండా వందనం ఉంటుంది కదా. సో ఆ టైంలో మాత్రం ఈ ఫ్లాగ్ హోస్టింగ్ కంటే ముందు దాదాపు ఒక 15 రోజులు, తర్వాత ఒక 15 రోజులు అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో రావడానికైతే మీరు ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే చాలానే ఉన్నవి. బ్యాగ్స్ కావచ్చు, తర్వాతకి బ్యాంగిల్స్, తర్వాతకి అది హ్యాట్స్, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఐటమ్స్, గ్లాసెస్, చెవుల రింగులు,
ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నవి ఇక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ చాలామంది షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ మొఘల్ చక్రవర్తులు ఉన్నటువంటి కాలంలో కూడా మనకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మీనా బజార్ ఉండేదట. అప్పుడు కూడా మనకు ఈ షాపింగ్ అనేది చాలా విరివిగా జరిగేదట. సో ఎనీవే చూడడానికి మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా రెడీగా అందుబాటులో ఉన్నారు ఫోటో తీయడం కోసం. ఒకరికైతే 40 రూపీస్ తీసుకుంటారు మన ఫోటో ప్రింట్ తీసి ఇవ్వడానికి. సో ఇక్కడ ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి కట్టడంలో ఇక్కడ వీళ్ళు ఉపయోగించినటువంటి చిత్రకళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మొఘల్స్ చక్రవర్తులు ఉపయోగించినటువంటి కళనైతే మనం చూడొచ్చు. ఇక్కడ గోడల మీద ఇవన్నీ కూడా కంప్లీట్గా రాయితోటి కట్టబడేటువంటి కట్టడం ఇదంతా కూడా. రకరకాల షాల్స్ అయితే ఉన్నవి. ఇక్కడ 300 అని పెట్టారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కూడా అట. ఆర్నమెంట్స్, లేడీస్ ఉపయోగించినటువంటి ఆర్నమెంట్స్, పింగాణి ప్లేట్లకు సంబంధించినటువంటి ఐటమ్, చెవుల కమ్మలు, ఇలా ఒక లేడీస్కి ఏంటంటే ఇక్కడికి పోతే ఒక చిన్నపాటి ఒక స్వర్గధామం ఇదంతా కూడా. ఈ మీనా బజార్ను చట్టా చౌక్ అని కూడా అంటారు. ఒకప్పుడు మొఘల్స్ కాలంలో చాలా ప్రధానమైనటువంటి వాణిజ్యం జరిగేదట. ఇక్కడ రకరకాల బట్టలు, తర్వాత బంగారం, గోల్డ్కు సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా చాలా విరివిగా జరిగేట ఆ టైంలో. మనకు కనిపించేదంతా కూడా ఇది మ్యూజియం. ఇది సో రెడ్ ఫోర్ట్కి సంబంధించినటువంటి మ్యూజియం. సో దీంట్లో పాటు కూడా ఒకసారి వెళ్దాం మనం. ఇది దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాం. సో మనకు అనిపిస్తుంది కదా మ్యూజియం. సో మ్యూజియం చూద్దాం అన్నట్టుగా ఇవి ఇంతకుముందు లోపలికి వెళ్ళాను. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ మ్యూజియం టికెట్ ఇక్కడ పనికిరాదట, సపరేట్గా టికెట్ తీసుకోవాలని చెప్పారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలట. లోపలికి పోయి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళు కెమెరా అలో చేయమని చెప్పారు. సో అందుకోసం అన్నట్టుగా ఇంకా నేను వెళ్ళలేదు, ఇంకా బయటకు వచ్చేసాను. ఈ రెడ్ ఫోర్ట్ మొత్తం కూడా చూడడానికి ఇలాగే గ్రీనరీగా ఉంటుంది. తర్వాతకి పర్ఫెక్ట్గా మంచిగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇది. సో ఇంకొంచెం లోపలికైతే వెళ్ళిపోదాం మనం. మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ పేరు నౌబత్ ఖానా లేదా దీన్ని నఖర్ ఖానా అని కూడా అంటాము. దీని మీనింగ్ ఏంటంటే డ్రమ్ హౌస్ అని అర్థం. చూడడానికి అసలు వైట్ కలర్లో చాలా బాగుంది. ఇది రాజ కుటుంబాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా సేద తీరడానికి ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్ ఇది. రోజులో దాదాపు ఒక 5 సార్లు మ్యూజిక్ ఒక పర్టికులర్ టైమింగ్స్లో వాయించేవాళ్ళట. ఇది చూడడానికి ఏంటంటే బిల్డింగ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ నౌబత్ ఖానా లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. ఈ నౌబత్ ఖానా మీద ఉన్నటువంటి ఈ శిల్పకళను చూడండి ఒకసారి. ఈ నౌబత్ ఖానాకు ఎదురుగా మరొక కట్టడం కూడా కనిపిస్తుంది. సో అక్కడ కూడా వెళ్దాం పదండి. ఇదంతా కూడా కంప్లీట్గా చూడడానికి ఈ రెడ్ ఫోర్ట్ అంతా కూడా గ్రీనరీగా ఉంది. ఇదంతా కూడా దాదాపు ఒక 100 ఎకరాల్లో నిర్మించబడ్డటువంటి ప్రాంతం ఇది రెడ్ ఫోర్ట్ అనేది. ఇంతకుముందు నేను నౌబత్ ఖానా అని చెప్పాను కదా, నౌబత్ ఖానా పక్కనే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి దివాని ఈ ఆమ్ కూడా ఉంటుంది. సో ఇది దానికి సంబంధించినటువంటి ఇమేజెస్. ఒక విధంగా చెప్పాలంటే దివాని ఈ ఆమ్ అనేది ఒక మన రాజుగారి కోర్టు ఇది.
ఇక్కడ సాధారణ ప్రజలందరూ వాళ్ళకు ఉన్నటువంటి వివాదాల తీర్పు కోసం కావచ్చు, తర్వాతకి వాళ్ళ కంప్లైంట్స్ వినడం కోసం కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం కోసం కావచ్చు. సో ఇలాంటి సాధారణ ప్రజల యొక్క అన్ని విషయాలను మాట్లాడుకోవడానికి దివాన్-ఈ-ఆమ్ అనేది ఒక మంచి ప్లేస్ అన్నట్టు. మనకు కనిపిస్తున్నటువంటిది దివాన్-ఈ-ఆమ్. దీని షాజహాను 1628వ సంవత్సరంలో కట్టించింది ఇది. సో ఇది దివాన్-ఈ-ఆమ్ యొక్క లోపలి భాగం. ఇదంతా కూడా చూడడానికి ఎలా ఉందో చూడండి ఒకసారి. చక్రవర్తి షాజహాన్కి సంబంధించినటువంటి సింహాసనము. సో దాని మీద కూర్చొని సాధారణ ప్రజలతో తను ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది ఇక్కడ, మామూలుగా లేదు. ఎక్స్ట్రీమిటీ ఏదైనా సరే, ఎండ అయినా వాన అయినా చలి అయినా ఏదైనా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది ఇక్కడ. దివాన్-ఈ-ఆమ్ పక్కన ఇక్కడ 3 కట్టడాలు, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నవి. సో వీటిని కూడా చూద్దాం పదండి. మనకు కనిపిస్తుంది కదా, ఇది వాటర్ ట్యాంకు. ఇది కంప్లీట్గా వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడే చేస్తారు. రెడ్ ఫోర్ట్లో ఉన్నటువంటి ఏ గార్డెన్కి అయినా సరే నీళ్ళు అనేది ఇక్కడ నుంచే సప్లై చేసేవాళ్ళు అన్నట్టు. ఇక్కడికి ఇది యమునా నది నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ కూడా ఉందట ఇక్కడికి. సో దీన్ని ఏమంటామంటే నిర్బతి-ఈ-బిషిత్ అని అంటాం దీన్ని. ఇది రంగు మహల్కి పక్కనే ఉంది. ఇది మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ను రంగు మహల్ అంటాము. ఒకప్పుడు రకరకాల పెయింటింగ్స్ తోటి, డిజైన్స్ తోటి చూపరులను ఆకర్షించే విధంగా ఉండేటివట. బట్ ఇప్పుడైతే అలాంటి పెయింటింగ్స్ అయితే ఏం లేవు. ఇవి ఆల్మోస్ట్ అప్పుడు ఉండేవి అనుకుంటే, ఇప్పుడైతే ఏం కనిపించట లోపల. మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ను దివాన్-ఈ-ఖాస్ అని అంటాం. రాజు యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలిసేటువంటి ప్లేస్ అన్నట్టు. లైక్ రాజ్యానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, సైన్యాధ్యక్షులు కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి రాయబారులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తులు అనుకున్నప్పుడు ఈ దివాన్-ఈ-ఖాస్ లోపల కలుస్తారన్నట్టు. సో చూడడానికి ఇది చాలా అట్రాక్టివ్ఫుల్ కూడా ఉంది. చూడండి ఒకసారి, రకరకాల పెయింటర్. సో మనకు కనిపిస్తున్నటువంటి ప్లేస్ను హమ్మం అంటాము. సో రాజు తనకు సంబంధించినటువంటి రాజ్యానికి ఏదైతే అవసరమో వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ అన్నీ కూడా ఈ రిసార్ట్స్, ఇది ఒక రకమైన రిసార్ట్ అనొచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ వాళ్ళకి. ఇది ఇక్కడ కూర్చొని వాళ్ళు ఆ డిసిషన్ తీసుకునే వాళ్ళట. ఇది హమ్మం గురించి చెప్పిన కదా, ఈ హమ్మం పక్కనే మోతీ మస్జిద్ ఉంటుంది. ఈ మోతీ మస్జిద్ అనేది ఔరంగజేబు తన కోసం తాను ప్రైవేట్గా నిర్మించుకున్నటువంటి ఒక మస్జిద్ ఇది. సో దీనికైతే ప్రజెంట్గా లాక్కున్నది, ఎవరు పోవడానికి అయితే లేదనుకుంటుంది. సో మనం చూస్తున్నటువంటిదంతా కూడా ఇది మోతీ మస్జిద్. ఇదంతా కూడా ఒక మంచి పార్క్ ఏరియా లాగా ఉన్నది ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ఇలా చూడడానికి చాలా ఉన్నవి ఇక్కడ, కాకపోతే టైం మాత్రం చాలా ఎక్కువ టైం పెట్టుకుని రావాలి. ఇటు వచ్చి అట్లా పోతుంటే మాత్రం కుదరదు. ఒకటైతే నాకు అర్థమైంది, ఇది తిరగడానికి చాలా ప్లేస్ ఉంది. ఏంటంటే 100 ఎకరాలు కదా, 100 ఎకరాలు, కొన్ని చాలా కట్టడాలు, కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా ఉన్నవి ఇక్కడ. సో మనకు కనిపిస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షను సావన్ పెవిలియన్ అని రాసి ఉంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి హిస్టరీ ఏంది, ఇది ఎందుకోసం ఇలా ఉందనేది నాకైతే ఐడియా లేదు యాక్చువల్గా. సో మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగును జాఫర్ మహల్ అంటాము. దీన్ని బహదూర్ షా జాఫర్ 1842లో కన్స్ట్రక్ట్ చేసినాడు. సో ఇదంతా కూడా కంప్లీట్గా
నీళ్ళతో నిండి ఉంటుంది. ప్రజెంట్గా ఏంటంటే నీళ్ళు లేవు. సో మనం జాఫర్ మహల్ నుంచి అయితే మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా. సో చూడొచ్చు, ఇది జాఫర్ మహల్. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇంకా వెనకెళ్తే ఇంకా చూడడానికి కూడా చాలా ఉన్నాయి, కానీ ఓపిక లేదు. ఇంకా ఇదంతా తిరిగే ఓపిక లేదు. ఇప్పటికే దాదాపు ఒక 2 hours అయిపోయింది. ఎండ మాత్రం ఫుల్గా ఉన్నది. ఈ ఎండ బాధ భరించలేకపోతాం. సో ఇంకా రివర్స్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. అక్కడ వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించుకుంటూ వెళ్తాను నేను. ఇంకా ఇక్కడ యమునా నది ఒడ్డున ఉంది ఈ రెడ్ ఫోర్ట్ అనేది. సో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రహరీ గోడ ఉంది కదా, చాలా పెద్దగా ఉంటుంది ఇది ప్రహరీ గోడ. ఇక్కడే ఏది యమునా నదికి ఇది ఒడ్డు ఇది. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా రెడ్ ఫోర్ట్, అవతల నది ఉంటుంది మనకు కనిపిస్తుంది కదా, అదే యమునా నదికి సంబంధించినటువంటి రివర్ ఇది. సో దానికి ప్యారలల్గా కట్టింది ఇది, అవతల రివర్, ఇవతల ఫోర్టు. సో ఇదే మనకు కనిపిస్తున్నటువంటి మ్యూజియం. దీనికి మనం ఆల్రెడీ టికెట్ కూడా తీసేసుకున్నాము. సో లోపలికైతే వెళ్దాం. ఇక్కడికి సో ఇది మ్యూజియంకు సంబంధించినటువంటి పిక్చర్స్. ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి అక్కడ ఇమేజ్ చూడవచ్చు మనం. యాద్-ఈ-జిలాన్ ఇది దానికి సంబంధించినటువంటి మ్యూజియం. సో లోపలికైతే వెళ్దాము. సో ఇక్కడ మొత్తం 4 మ్యూజియాలు ఏంటివి మనకు కనిపించేటువంటిది. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, తర్వాత అది థర్డ్ది, అవతల ఫోర్త్ది. ఈ మొత్తం 4 మ్యూజియాలు ఉన్నాయి కదా. ఈ 4 మ్యూజియాలకు కూడా అన్ని కలిపి కూడా ఒకటే టికెట్ ఉంటుంది. మన భారత స్వాతంత్ర సమరం గురించి, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి, డిఫరెంట్ యాక్ట్స్, మనకు స్వాతంత్రం వచ్చేంతవరకు ఏం జరిగింది అనేది వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా ఏది ఇమేజెస్ ద్వారా, తర్వాతకి వీడియోస్ ద్వారా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకు చూపిస్తారు. సో ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి గ్యాలరీ అయితే చూడవచ్చు. దీనికి ఎంట్రీకి వెళ్ళడానికి పాస్ ఇస్తారు, కంప్లీట్గా ఫ్రీ. ఈ రెడ్ ఫోర్ట్ అనేది మొత్తం ఈ ప్రహరీ కూడా ఉంటుంది కదా, ప్రహరీ కూడా మొత్తం దాదాపు 2.5 కిలోమీటర్ల చుట్టుకొలత ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది ఇది. ఇదంతా తిరగాలంటే చాలా ఓపికగా టైం తీసుకొని అయితే రావాలి. సో ఇంత పొడవైనటువంటి శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఈ వాల్ను కూడా అప్పుడప్పుడు శత్రువులు ఛేదించవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, చూడండి ఒకసారి. ఈ కట్టడానికి ఇక్కడ కొంచెం రంధ్రాలు కనిపిస్తున్నాయి, ఖాళీ రంధ్రాలు. దీంట్లోకి వెళ్ళి మనకు శత్రువులను దాడి చేయొచ్చు బాణాలతోటి, లేదా బాంబులు వేయచ్చు. సో ఆ విధంగా ఉండేటట్టుగా ఈ వాల్ను చాలా ప్రీ ప్లాన్డ్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్ మరియు ఇతర వీడియోలకు సంబంధించినటువంటి ఢిల్లీ ప్లేలిస్ట్ కూడా ఉంది. వీలైతే ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.